ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అంతుచిక్కని వైరస్తో లక్షలాది కోళ్లు చనిపోయాయి. ఉమ్మడి పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలోని పౌల్ట్రీ ఫామ్లలో కోళ్ల మరణాలు అధికంగా ఉన్నాయి. సంక్రాంతి తర్వాత మరణాల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. డిసెంబర్, జనవరి నెలల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల కోళ్లకు ఊపిరితిత్తుల సంబంధిత వైరస్లు వ్యాపిస్తుంటాయి. సాధారణంగా ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాలతో పౌల్ట్రీలోని కోళ్ల సంఖ్యలో రోజుకి 0.05% లోపు కోళ్లు మృత్యువాత పడుతూ ఉంటాయి. కానీ ప్రస్తుతం ఈ మరణాల శాతం చాలా ఎక్కువగా ఉంది. దీంతో పౌల్ట్రీ యజమానుల్లో టెన్షన్ నెలకొనింది. కొద్ది రోజుల క్రితం నాటుకోళ్లలో కనిపించిన లక్షణాలు ఇప్పుడు లేయర్, బ్రాయిలర్ కోళ్లకు కూడా వ్యాపించాయి. వ్యాక్సిన్లు వేస్తున్నా, జాగ్రత్తలు తీసుకున్న కోళ్లు అంతుచిక్కని లక్షణాలతో మృత్యువాత పడుతున్నాయి. కొద్ది వారాల క్రితం కృష్ణా జిల్లాలో అక్కడక్కడ కనిపించిన ఈ వైరస్ లక్షణాలు తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు విస్తరించింది. చనిపోయిన కోళ్లను భారీ గోతులు తీసి సున్నం, బ్లీచింగ్, ఉప్పు వేసి పూడ్చిపెడుతున్నారు. ఈ పరిస్థితుల కారణంగా చికెన్, కోడిగుడ్ల ధరలు భారీగా పతనమయ్యాయి.